హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మన్మిళ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అయితే సూపర్‌గా ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను సంక్రాంతికి పిండి వంటలు చేశాను కదండీ! అరిసెలు, చెక్కలు, చక్రాలు. ఇదైతే చక్రాలకి నేను చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఒక 2 గ్లాసులొచ్చి మినుముగుళ్ళు తీసుకున్నాను. గుప్పెడన్ని వచ్చేసి వాము తీసుకున్నానండి. ఒక గుప్పెడు అంటే మన చేయికి గుప్పెడు ఎన్నొస్తాయో అన్ని వాము తీసుకున్నాను. ఒక గ్లాసు పల్లీలు వేయించుకున్నానండి. ఒక గ్లాస్ పల్లీలు వేయించుకొని అందులో ఏసేసుకున్నాను. ఈ మొత్తానికి వచ్చేసి 5 గ్లాసులు, మొత్తం 5 గ్లాసులు బియ్యం, రేషన్ బియ్యం బాగా కడుక్కొని శుభ్రంగా తుడుచుకొని పెట్టుకున్నానండి. అవి యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసి ఇవి వచ్చేసి మనము మిషన్‌కి ఇచ్చేయడమే. ఇవన్నీ మిశ్రమం కలిపి మిషన్‌కి ఇచ్చుకొని పొడి కొట్టుకోవడమండి. చూడండి ఇలా పొడి కొట్టుకోవాలనమాట. ఒక బాండీలో వేసేసి వేడి వేడి నీళ్ళు కాసుకోవాలండి. ఈ పిండి కలుపుకోవాలంటే ఇప్పుడైతే దాంట్లోకి వెన్న మీకు దొరికితే వెన్న వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయండి. ఇందులో నువ్వులు గూడా సరిపడా నువ్వులు వేసుకొని, సరిపడా సాల్ట్ ఏసేసుకొని, దాంట్లోకి కొంచెము 2 స్పూన్లు, 3 స్పూన్లు అంటే కారం ఎక్కువ తినే వాళ్ళైతే కారం ఎక్కువ వేసుకోవచ్చండి. లేదంటే కారం తక్కువ తినే వాళ్ళకి కారం తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వేడి వేడిగా మరిగిన నీళ్ళు అందులో పోసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల, వెన్న వేసుకోవడం వల్ల చక్రాలకి చాలా టేస్టీగా వస్తాయండి. మనం ఇలా ఈ ప్రాసెస్ ప్రకారమే చేసుకోండి. మేమైతే ఇంట్లో వడ్డించుకున్నామండి. వేరే ఆవిడని పెట్టుకొని మేము ఇంట్లో ఆ రోజు చేసుకున్నామనమాట. అయితే అన్ని వీడియోస్ తీయడానికైతే నాకు కుదరలేదు. నాకు ఎక్కడెక్కడ దొరికిందో క్లిప్స్ అక్కడ వీడియో తీసుకుంటా వచ్చామనండి. అది మీకు పోస్ట్ చేద్దామని నేను పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇందులో నేను కూడా కలుపుదామని చెప్పేసి ఆంటీ వల్ల కాకపోతే నేనెళ్ళి కలుపుకున్నానండి. బాగా కలిపి పెట్టాననమాట. ఇది వచ్చేసి చక్రాలు కలుపుకున్నాను. తర్వాత చెక్కలకు గూడా కలిపానండి. అది గూడా కలుపుతున్నామనమాట. అదైతే నేను వీడియో పోస్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఈళ్ళకి అవి ఇవి అందించడానికి సరిపోతుందండి. ఇదైతే ఇంగ ఆంటీ, మా హస్బెండ్ వీళ్ళు చక్రాలు ఇట్లా ఒకళ్ళు వేసిస్తంటే, ఒకళ్ళు దాంట్లోకి పిండుతుంటే సరిపోతుందండి. పనైతే చాలా ఉంటదండి. మనం చేయాలే గానీ, చేసుకోవాలి గానీ వర్క్ అయితే చాలా ఉంటది. కొన్ని చేసుకున్న వాళ్ళకైతే ఏమంత అనిపిచ్చదండి. నేనైతే ఎక్కువ చేసుకున్నాం గాబట్టి మాకు వర్క్ అయితే చాలా ఎక్కువుంటది. చూడండి ఇందులో చెక్కలు గూడా చేసి వేస్తున్నామనమాట. ఒక వాయి చక్రాలు, ఒక వాయి చెక్కలు వేసుకుంటా అందులోని కాల్చుకున్నామండి. ఇందులో ఉన్న ఆయిలొచ్చేసేసి అరిసెలులోని ఆయిలండి. ఇది అరిసెలు మేము చేసాం కదండీ! ఫస్ట్ అరిసెలే చేసామనమాట. నేతి అరిసెలు. అందులో నెయ్యేసే చేసామనమాట. కాబట్టి ఈ నె ఆయిలనేది తీసేయకుండా అట్లాగే పెట్టి చెక్కలు, చక్రాలకు కూడా మేము అదే ఆయిలు, అదే నెయ్యి వాడామండి. వేస్ట్ చేయకుండా. ఎందుకంటే నెయ్యే కదండీ మొత్తం అదంతా నెయ్యి కాబట్టి మేము వేస్ట్ చేయకుండా అందులోనే కాల్చుకున్నామనమాట. అయితే చాలా టేస్టీగా వచ్చినాయండి. యమ్మీగా అసలు సూపర్ టేస్ట్‌గా వచ్చాయన్నమాట. అసలు ఇంత బాగా టేస్టీగా ఉంటాయని నేను అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. కానీ చాలా బాగొచ్చాయి. మా హస్బెండ్ అయితే కారం, ఉప్పు అన్నీ సరిపోయా లేదని టేస్ట్ చూస్తున్నారనమాట. చాలా బాగొచ్చాయని గూడా చెప్తున్నారు. ఆంటీ గూడా చాలా బాగా చేశారండి. ఆంటీ వచ్చేసి క్యాటరింగు, వంటలు అన్నీ చేస్తా ఉంటారనమాట మా ఇంటి దగ్గర. వంటలు గూడా చేస్తారు. ఎవరికైనా కావాలన్నా వంటలు చేసిస్తారనమాట. ఈ చెక్కలు, చక్రాలు, అరిసెలు గూడా ఈ సంక్రాంతి అప్పుడు చాలా బుక్ చేసుకుంటది ఆంటీ. ఎళ్లి చేసి పెడతదనమాట అందరికీ. అలాగే మేము చేయించుకున్నాము ఆ రోజు మొత్తం ఆమెకి చెప్పేసి మా ఇంట్లో చేయించుకున్నామండి. చాలా బాగా చేశారనమాట. అయితే చాలా పిల్లలు గూడా బాగా టేస్టీగున్నాయని చెప్పారు. వాళ్ళు గూడా బాగా తింటారు. అవైనా స్టోరేజ్ 1 మంత్ వరకు ఉంటాయండి ఇవి. ఎక్కువేం పాడయ్యేటివి గాదు. మనం నీట్‌గా స్టోరేజ్ చేసేసుకుంటే 1 మంత్ వరకు ఖచ్చితంగా ఉంటాయి. ఏం పాడవ్వవండి. కాబట్టి బాగానే ఇష్టంగా తిన్నారు. ఈసారి నేను ఎప్పుడైనా మీకు వీడియో చేస్తే కొన్ని ఖచ్చితంగా మీకు అన్ని కొలతలతో నేను ఈసారి ఖచ్చితంగా ఎప్పుడైనా వీడియో చేసి చూపిస్తానండి. ప్రస్తుతానికైతే మా ఇంట్లో సంక్రాంతికి ఇలా పిండి వంటలు మేము చేసుకున్నామనమాట. మీరందరూ ఎలా చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియోస్‌కి వ్యూస్ రావట్లేదండి. సబ్స్క్రైబ్స్ కూడా రావట్లేదు ప్లీజ్ అండి. నాలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తే నాకంటూ ఒకటి ఎంకరేజ్‌మెంట్ ఉంటది. ఖచ్చితంగా మీరైతే నాకు సపోర్ట్ చేయండి. ఇప్పటిదాకా మీరు సపోర్ట్ చేశారు కాబట్టి ఇంతవరకు వచ్చానండి. థాంక్ యూ అండి. నా వీడియోస్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ.